మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. బంగారం ధర మార్కెట్లో భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా బంగారం ధర పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితులే కారణంగా చెప్పొచ్చు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పైన సైనిక చర్య తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలొస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే అమెరికా యుద్ధ నౌకలు తీరానికి సమీపంలో చేరుకున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ యుద్ధ వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉందనే ఆందోళనతో ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టపోతున్నాయి. ఫలితంగా డాలర్ విలువ తగ్గడంతో పాటు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో బంగారం, సిల్వర్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. ఫలితంగా బంగారం ధర భారీగా పెరగడం చూడొచ్చు. నిజానికి జనవరి 28వ తేదీన బంగారం ధర 1.85 లక్షల రూపాయల వరకు పెరిగింది. మళ్లీ ఆ స్థాయి నుంచి గడిచిన 2 వారాలుగా బంగారం ధర తగ్గి ప్రస్తుతం 1.5 లక్షల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధర గత 2 వారాలుగా స్థిరంగా ట్రేడ్ అవుతున్నప్పటికీ ప్రస్తుతం యుద్ధ వాతావరణం నేపథ్యంలో పసిడి ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర $80 మేర పెరిగింది. ఇక్కడ నుంచి మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రాథమిక పరిస్థితుల దృష్ట్యా పలు దేశాల సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ కొనుగోలు తిరిగి వేగవంతం చేసే వీలుందని గోల్డ్మెన్ సాట్స్ ఒక నోట్లో పేర్కొంది. ఈ మేరకు CNBC వెబ్ పోర్టల్ ఒక వార్తా కథనంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే వారికి ఇది కాస్త లాభదాయకమని చెప్పొచ్చు. కానీ ఎవరైతే రీటైల్ మార్కెట్లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారో వారికి మాత్రం ప్రస్తుతం పెరిగిన ధరలు ఒక రకంగా షాక్కి గురిచేస్తున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ బంగారం ధరలు పెరగడం ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు తలకు మించిన భారమని చెప్పొచ్చు. అయితే గత నెలలో ఏ విధంగా అయితే బంగారం ధరలు పెరిగాయో ఆ స్థాయిలో మళ్లీ పెరిగినట్లయితే 2 లక్షల వరకు పసిడి ధర పెరిగే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇరాన్తో మొదలైన ఈ ఘర్షణలు ఒకవేళ యుద్ధం వరకు వెళ్లకుండా తగ్గుముఖం పట్టినట్లయితే మళ్లీ పరిస్థితులు మామూలుగా మారే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇరాన్ ఇప్పటికే అమెరికాతో జెనీవాలో చర్చలకు దిగింది. చర్చల్లో పలు అంశాలు ముందుకొచ్చినప్పటికీ కూడా యురేనియం శుద్ధి కార్యక్రమం విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలోనే అమెరికా మళ్లీ సైనిక చర్యలకు దిగే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం బంగారం ఈ రేంజ్లో కొనుగోలు చేయాలా వద్దా అనుకునే వారు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.